అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగిందంట. ఆ దాడి గురించి చెప్పాలంటే మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పిన తర్వాత దాడి దాకా నేను వెళ్తా. పళ్ళు నాలిక మాట్లాడుకుంటూ ఉంటాయంట. నాలిక 32 పళ్ళతో అంటదంట. మీ వల్ల ఎంత కఠినమైన పదార్థమైనా సరే నేను టేస్ట్ చేయగలుగుతున్నాను, నాకు మీరు రుచిని అందించగలుగుతున్నారు, మీరు నమిలి నాకు రుచిని అందిస్తున్నారు, మీకు ధన్యవాదాలు, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను, మీకు ఏదన్నా హెల్ప్ చేయమంటే చేస్తాను అని చెప్పేసి నాలిక 32 పళ్ళను అడిగిద్దట. అప్పుడు పళ్ళు అంటాయంట, నువ్వు మాకేమి ఉపకారం చేయొద్దు కానీ అపకారం తలపెట్టకుండా ఉంటే చాలు, నువ్వు ఇష్టారీతిన మాట్లాడితే జనం కొడితే మా 32 పళ్ళు రాలి కింద పడిపోతాయి. అంతే కదా, మరి నాలిక ఎలా పడితే అలా తిరుగుతుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఏమవుద్ది? లాగి లెంపకాయ కొడతారు 32 పళ్ళు ఊడేలా. ఇప్పుడు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఏం మాట్లాడారు తెలుసుకున్న తర్వాత ఆయన ఇంటి మీద ఎలా దాడి జరిగింది, ఏం దాడి జరిగింది, దాడి చేసిన వాళ్ళు ఎవరు అనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుపతిలో పిహెచ్డీ చేస్తున్నావు, బెంగళూరులో పిహెచ్డీ చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మా హోటల్ లేకుండా కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్దది. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేస్తున్నాను. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి కనుక ఎవరు చేయలేకలేదు నీ చరిత్రని. ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెల్లపాడ ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు డికాలేషన్స్ పడుతుంది. అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టుంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరా ఇది, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాను ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిజంలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులున్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. విన్నారు కదా, ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు ఎంపీ టీడీపీ తరఫున గెలిచారు. గతంలో వైసీపీ పార్టీని ఆయన. తర్వాత వాళ్ళ మిసెస్ మాధవి తను కూడా కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. తన గురించి మాట్లాడిన మాటలు ఇవి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి ఆమె పెళ్లి చేసుకుందంట. తర్వాత ఆమె క్యారెక్టర్ మీద మాట్లాడారు, పర్సనల్ క్యారెక్టర్ మీద మాట్లాడారు. నువ్వు అడిగితే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసేవాని కదా, ఎలాంటి అమ్మాయిని అనేది ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం మరొకసారి చేసేయండి. నేను చెప్పడానికి జర్నలిస్ట్గా కొంత ఇబ్బంది పడుతున్నా. ఒక పచ్చి బూతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. పచ్చి బూతులు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక మహిళ గురించి పచ్చి బూతులు మాట్లాడితే జనం ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఇదే జరిగింది. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద 200 మంది దాడి చేశారు, ఇల్లు మొత్తం ఛిద్రం చేశారు అని వైసీపీ సోషల్ మీడియా రెఫరెన్స్ ఆధారంగా చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి బాగా మాట్లాడావు ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పారా? దీనికి కూడా సానుభూతిని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారా? ఒక ఆడబిడ్డ గురించి సీనియర్ నాయకుడు రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడొచ్చా? దయచేసి కామెంట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? సమాజంలో వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు ఒక ప్రజాప్రతినిధులు. ఏంటండి, ఎవడి క్యారెక్టర్కి ఎవడు గ్యారంటీ ఇస్తాడు, ఎవడు సర్టిఫికేషన్ ఇస్తాడు? వ్యక్తిగత విషయాలు వీళ్ళకి ఎందుకు అసలు? ఇది కాదా వీళ్ళని ఓడించింది? మొన్న ఎన్నికల్లో
వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడ్డ ఏ ఒక్కళ్ళన్నా గెలిచారా? వల్లభనేని వంశీ గన్నవరం 2 సార్లు ఎమ్మెల్యే కానీ మొన్న ఓడిపోయాడు. కొడాలి నాని గుడివాడ 4 సార్లు ఎమ్మెల్యే మొన్న ఓడిపోయాడు. పేరు నాని కొడుకు పేరుని కిట్టు ఓడిపోయాడు. అంబటి రాంబాబు ఓడిపోయాడు. ఆర్కే రోజా నగల్లో ఓడిపోయింది. అంటే బూతుని నమ్ముకున్నటువంటి ఏ నాయకుడన్నా గెలిచాడా? కనీసం ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు అన్నదాన్ని మనం తెలుసుకోగలగాలి కదా. మళ్ళీ అదే భాష. అంటే వైసీపీకి ఆ భాష మాట్లాడితేనే పార్టీలో పదవులు ఉంటాయా? అలా మాట్లాడితేనే వైసీపీ నాయకుడు అంటారా? ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే. మొన్న భారతీ గారిని ఒక టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, చిన్న వ్యక్తే, ఒక చిన్న స్థాయి ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ ఒక మాట అన్నాడో లేదో 24 గంటలు అరెస్ట్ చేసి లోపల పెట్టారు. 24 గంటల్లో అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఆ రోజు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన అడవుడు అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆడిపోతున్నాడు గోరంట్ల మాధవ్. నిద్రపోతున్నావయ్యా? నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మహిళను ఉద్దేశించి, అందులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక మహిళను ఉద్దేశించి, ఎమ్మెల్యే కాకపోయినా ఎవరిని అనకూడదు కానీ ఒక ప్రజాప్రతినిధి ఉద్దేశించి ఇష్టారీతిన మాట్లాడే ప్రయత్నం చేశాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఎవరు చేయలేరు క్యారెక్టర్ అసాసినేషన్. మరి భారతీ గారిని అంటేనే మీకు కోపం వస్తుందా? మిగతా ఆడవాళ్ళని అంటే కోపం రాదా? మిగతా ఆడవాళ్ళని అంటే ఓకేనా మీకు? ఒక భారతీ గారు ఒక్కళ్ళే మహిళ, ఇంకెవరు మహిళలు కాదా? ఏంటిది? ఏంటి ఈ వ్యాఖ్యలు? ఏంటి ఈ పద్ధతులు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారా లేదా పబ్లిక్గా చెప్పే ప్రయత్నం. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు పబ్లిక్గా ఉన్నాయి కాబట్టి, మీ పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు కాబట్టి పార్టీ ప్రెసిడెంట్గా మీకు బాధ్యత ఉంది. అఫీషియల్గా అనౌన్స్ చేయండి, పబ్లిక్గా అనౌన్స్ చేయండి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యానాలు చేసే వాళ్ళని, ఆడవాళ్ళని అవమానించే వాళ్ళని మేము ఎంకరేజ్ చెయ్యబోం. ఇమ్మీడియట్లీ వైసీపీ హ్యావ్ టు రెస్పాండ్. జగన్మోహన్ రెడ్డి హ్యావ్ టు రెస్పాండ్. ఏది ఏమైనా ఒక దారుణమైనటువంటి మాటలు, దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు. ఇతను మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. నిజానికి ఆ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఇప్పటికీ కనపడుతుంది. ఏంటండి వ్యాఖ్యలు? ఇలాంటి వాళ్ళ రాజకీయాలు ఉండేది, ఇలాంటి వాళ్ళు అసెంబ్లీలకు పోవాల్సింది. మళ్ళా కార్యకర్తలు అంటే నవ్వుతున్నారు. ఎవరికి కోపం రావట్లేదా? ఇవాళ ఒకటి భార్యని అన్నాడు, రేపు మీ భార్యని అనొచ్చు కాక మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, మీకు వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే, ఆయనకు వ్యతిరేకంగా ఉంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటుంది మన ఇంట్లో ఆడవాళ్ళని కాదు కదా, ఎవరినో పక్కింటో వాళ్ళని కదా, ఇంకెవరినో రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కదా, మన ఇంట్లో ఆడవాళ్ళని తిట్టలేదు కదా అనుకుంటే రేపు మన్ని తిట్టేవాడు కూడా వస్తాడు, మన ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేవాడు కూడా వస్తాడు. ఆ కల్చర్ని మనం ఎంకరేజ్ చేస్తే మన ఇంట్లో ఆడవాళ్ళని తిట్టే వాళ్ళు కూడా వస్తారు. మన దాకా వస్తుంది విషయం. ఇవాళ మన దాకా లేదు కదా అని మనం అవతలోడు కామెంట్ చూసి నవ్వుకుంటే రేపు మనం సిగ్గుపడాల్సిన విషయం సమయం కూడా వస్తుంది. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నల్లపరెడ్డి విషయంలో పార్టీ చర్యలు ఏ రకంగా ఉండాలి, ప్రభుత్వం యొక్క చర్యలు ఏ రకంగా ఉండాలో దయచేసి కామెంట్ చేయండి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగిందనేటువంటి వార్తలు నేను చూస్తూ ఉన్నాను. దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి.